మన రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సరాల శుభాకాంక్షలు. అయితే వాస్తవానికి చౌరస్తా లోపల గత 11 రోజులుగా ఉద్రిక్తత అంటే కొంచెం వాతావరణం అంతా బాగా అది ఉండే. ఎందుకంటే మన మల్లేష్ అన్న బిల్డింగ్ కూలగొట్టినందుకు మనం అందరం కూడా సంఘీభావం తెలిపినాం. చాలామంది బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ చాలా వరకు కృషి చేసిండ్రు దీనికోసం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మక్కాన్ సింగ్ గారు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ హామీని వాళ్ళే కాదు ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే మక్కాన్ సింగ్ ఈరోజు నూతన సంవత్సరం లోపల వాళ్లకు విషాదం లేకుండా ఒక హామీ ఇచ్చి భరోసా ఇచ్చి ఆయన ప్రజల మనసును గెలుచుకున్నాడు అనేది నిజం. కాకపోతే తను ఒక మంచి గేజ్ తోటి 12 mm 18 mm అంటే ఇట్లా ఉంటుంది కదా, ఇట్లాంటి మెటీరియల్ తోటి రాడ్ తోటి కానీ ఒక పక్కా కాంక్రీట్ భవనం నిర్మించుకున్నాడు కదా. మరి వాస్తవానికి ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చేది కూడా ఆ స్థాయిలో ఉంటుందా, లేకపోతే చిన్నగా ఏదో మనం అటు చూస్తున్నాం కదా టేలాలు ఇవన్నీ వేసినట్టు శివసాయి వర్మ లాగా ఇట్లాంటి వేసిస్తే మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తారు. కాకపోతే ఏదేమైనప్పటికీ మక్కాన్ సింగ్ గారి నిర్ణయాన్ని మాత్రం ఎమ్మెల్యేగా గత 11 రోజులు మౌనం వహించినట్టు కనిపించినా కూడా న్యాయం చేస్తాడనే ఒక నమ్మకం అనేది మల్లేశన్న కుటుంబానికి ఇప్పుడు భరోసాని ఇచ్చింది. దీనివల్ల మనకేంటంటే మల్లేశన్న కుటుంబం కొంచెం ఆర్థికంగా వెనుకబడకుండా మళ్ళీ కొంచెం దుకాణం నడుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాకపోతే అట్లాంటి కాంక్రీట్ భవనం అనేది ఒక పటిష్టంగా రేపు 2 అంతస్తులో 3 అంతస్తులో వేసుకునేటట్టు కూడా పాపం నిర్మించుకున్నాడు. తాను ఉన్న పైసలని పెట్టుకొని కట్టుకున్నాడు. కాబట్టి మరి తను ఇచ్చినటువంటి హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాడని చెప్పేసి భావిస్తున్నాం. మక్కాన్ సింగ్ గారికి ఈరోజు ఖచ్చితంగా 11 రోజులు మేము ఇక్కడ దీక్ష చేసినప్పుడు వ్యతిరేకించినప్పటికీ ఒక సరైన నిర్ణయంతో ముందుకొచ్చి హామీ ఇచ్చి ఒక భరోసా ఇచ్చిండు. కాబట్టి తనకు ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. కాకపోతే మల్లేష్ అన్నను మాత్రం మళ్ళీ అదే స్థాయిలో నిలబెడతారని ఆశిస్తాను. తను కూడా ఇప్పటికీ హామీ మీద మక్కాన్ సింగ్ గారి భరోసా మీద ఉన్నాడు. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీ స్మార్ట్ సిటీలో భాగంగా తను కూడా మళ్ళీ ఒక చిన్న నిర్మాణం అయితే జరుగుతుంది కావచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ఈ కూల్చివేతల మీద మేము కాదంటలేం. చౌరస్తా లోపల కొన్ని చోట్లల్లా మేము వ్యతిరేకించింది వాస్తవం. స్మార్ట్ సిటీ దిశగా పోతే మాత్రం చాలా సంతోషం. కాకపోతే కొంతమంది పేద ప్రజల గురించి గమనించండి అని చెప్పినాం. మా అందరి కోరిక మేరకు ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ నాయకులు మన కొండపర్తి సంజీవ్ కానీ మహేష్ కానీ వీళ్ళంతా ముందుపడి మన ఎంబడి ఎప్పుడు కానీ బీఆర్ఎస్ నుంచి కూడా కోరికండి చంద్రన్న